అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి 16వ తారీఖు జూన్ నుంచి 22 జూన్ వరకు కానీ చూసుకుంటే ఈ వారంలో శని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. సూర్యుడి మార్పు, శుక్రుడి మార్పు, బుధుడి మార్పు ఈ రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, బుధుడి యొక్క మార్పు వల్ల తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువుల కోసం విదేశాలకు వెళ్తారు, వాళ్ళ పై చదువుల కోసం ప్రయత్నిస్తారు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్నిటికంటే మించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సూర్యుడి యొక్క మార్పు వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా కలిగి ఉండడం, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, అద్భుతంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. శుక్రుడి యొక్క మార్పు వల్ల సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులని కొనటం, అదృష్టం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, బంధువుల స్నేహితుల యొక్క రాక పోక మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, పలకరింపులు బాగున్నాయి. విలువైన వస్తువులు, భూములు అన్నీ కూడా కొనడానికి అనుకూలంగా ఉందని చెప్పాను. ఆరోగ్య సమస్యలు ఏమీ చిన్నగా ఉంటాయి, జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ఇక ఈ వారంలో ఉద్యోగస్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు, ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం, కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొంచెం అనుకూలంగా లేదు అని కూడా తెలుసుకోవాలి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారని చెప్పొచ్చు. ఇక ఈ వారం కానీ చూసుకుంటే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మహావిష్ణువు యొక్క
నామస్మరణ చేస్తూ ధ్యానం చేస్తే ఎంతో కలిసి వస్తుంది. సో విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimple.astrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.